న్యూస్ అడ్డా. హిడ్మాకు ఇంగ్లీష్ నేర్పిన లెక్చరర్. ఆయన చాలా సౌమ్యంగా మృదువుగా మాట్లాడతారు. ఆయన మాట తీరు విని ఈయనైనా ఇంత విధ్వంసం సృష్టించింది అని అంతా అనుకుంటారు అంటూ హిడ్మా గురించి చెబుతారు ఆయనని తెలిసిన వారు. అత్యంత సౌమ్యంగా మాట్లాడే ఈ హిడ్మాయే దాదాపు 10కి పైగా మావోయిస్టు దాడుల్లో కీలక పాత్ర పోషించి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల మరణానికి కారణమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సొంత గ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూవత్తి గ్రామం. ఆ గ్రామం నుంచి దాదాపు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవాడు. ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తాడు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. హిడ్మాకి దక్షిణ బస్తర్లోని దండకారణ్యంలో తిరుగులేని పట్టు ఉంది. అసలు మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల ఒక ఆశ్చర్యకర ప్రస్థానం. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మాకు హిడ్మల్లు, సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ దాడుల్లో హిడ్మా అత్యంత కీలకంగా వ్యవహరించాడు. హిడ్మాపై కోటి, ఆయన భార్యపై 50 లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో కగార్ ఆపరేషన్ తీవ్రతరం కావడంతో హిడ్మా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడు. హిడ్మాకు హిందీ, గోండు, కోయా, తెలుగు, బెంగాలీ వంటి భాషలపై పట్టు ఉంది. 2010 ఏప్రిల్ 6న అప్పటి ఉమ్మడి దంతేవాడ జిల్లా తాడిమెట్ల, చింతర్నార్ అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన అంబుష్ దాడిలో హిడ్మాదే కీలక పాత్ర. ఆ మెరుపు దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఆ తర్వాత 2017లో 25 మంది, 2021లో బీజాపూర్ జిల్లాలో 23 మంది జవాన్ల మృతి చెందిన దాడుల వెనుక కూడా హిడ్మాయే ఉన్నాడు.